కాకినాడ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో 7వ వార్షికోత్సవం క్రిస్మస్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ 2 నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్టుల్లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలు రెడీమేడ్స్ పై అప్ టు 50%, 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ప్రతి 1000 రూపాయలు ఆపై కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి. గాంధర్వ పట్టు చీరలు 3999 రూపాయలకే 1+1 ఆఫర్. కామధేను పట్టు చీరలు 899 రూపాయలకే 1+1 ఆఫర్. సూరత్ ఫ్యాన్సీ శారీస్ 199 రూపాయల నుండి, హ్యాండ్లూమ్ శారీస్ 399 రూపాయల నుండి, లంగావణి సెట్స్ 499 రూపాయల నుండి ప్రారంభం. హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు 1+1 ఆఫర్. 6 పెట్టికోట్స్ 499 రూపాయల నుండి, టాప్స్ అండ్ లెగిన్స్ 99 రూపాయల నుండి, డ్రెస్ మెటీరియల్స్, చుడీదార్స్, కిడ్స్ జీన్స్, షర్ట్స్, ఫ్రాక్స్ అండ్ టీ షర్ట్స్ 1+1 ఆఫర్స్. ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ టు 50% ప్రోమో ఆఫర్స్. అన్ని మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 50% డిస్కౌంట్. ఫుట్ వేర్ 1 గ్రామ్ బెంటెక్స్ పై ఫ్లాట్ 10% తగ్గింపు. జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత తక్కువ తరుగు. చైన్స్ పై VA 3% నుండి, గాజులపై VA 4% నుండి, హారాలు నెక్లెస్లపై VA 7% నుండి, ఇయర్ రింగ్స్ నల్లపూసలపై VA 8% నుండి మొదలు. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కామరాజుపేట గ్రామంలో గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామ రైతు భరోసా కేంద్రంలో అమూల్ పాల కేంద్రం ఏర్పాటు చేశారు. గ్రామంలో మహిళలు, రైతన్నలు ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాల కేంద్రం అనే ఆలోచనతో ప్రతి ఒక్కరూ కేంద్రంలో పాలు పోసేందుకు సిద్ధపడ్డారు. అలాగే గ్రామంలో మహిళలు, రైతులు కేంద్రానికి పాలు పట్టుకెళ్లి అందిస్తున్నారు. ఈ క్రమంలో పాలు కేంద్రంలో రైతన్నలు పట్టుకెళ్లిన పాలుకి మంచి పాలు వేస్తున్నారు, మంచి రేటు అందిస్తున్నారు అనే ఉత్సాహంతో గ్రామ ప్రజలు, మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. ఇక్కడే మొదలైంది అసలు కథ. 1 లీటర్ పాలు తీసుకుని వెళ్లి దానికి సంబంధించి 7.1 పేట వస్తే దానికి 57 రూపాయలు రేటు కట్టి బిల్లుతో సహా రైతన్నలను మహిళలకు అందిస్తున్నారు. అది చూసిన రైతన్నలు, మహిళలు ఊరిలో ఉండే కేంద్రాల కన్నా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రంలో 10 రూపాయలు ఎగస్ట్రా ఇస్తున్నారని అనుకుంటున్నారు. ఎవడో నీళ్ళు బండి పోతాడండి ఈ ఒకరి కోసం లేదా మీకు అంచనాగా ఏమాత్రం కట్ అవుతాయి నెలకే? ఇప్పుడు వీళ్ళకి ఇక్కడికి వచ్చి చిన్న చిత్తగా రైతులందరికీ 300, 400 కట్ అవుతున్నాయి. మీకు ఏమాత్రం కట్ అవ్వంటాయండి? మీకు ఒక్కరికేనే రైట్, ఈయన ఒక్కరికేనటండి మొత్తం. అది మటుకు నిర్ణయించుకో. ఇక్కడ నుంచి ఏదో జరిగిపోయింది ఉన్నపై ఆ పేమెంట్ కూడా ఏం చేస్తాం అన్నది దాని గురించి మాట్లాడి ఇక్కడ నుంచి తేడా రాను. అదే ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే నేను తేడా అయితే రానివ్వను. నేను మామూలుగా మాట్లాడతాను సార్ వాళ్ళతో. నీకు ఇష్టం పట్టు, కష్టమైతే మానే, ఇబ్బంది లేదు, మాతో పడద్దు. ఎందుకంటే ఇప్పుడు మేము అక్కడ కదా బోల్ మంది తక్కువ వచ్చి నేను ఒక్కడే పోసిపోను. మా శివరు బాగా అక్కడ నుంచి నేను ఒక్కడే వచ్చి నా వెనకాల 4 బయలుదేరి ఇద్దరం ఇంకొకరు వాళ్ళు ఇద్దరు కూడా మానేశారు. ఏమా పేమెంట్ పడతలేదు. దానికి వచ్చి 800 పేమెంట్ అయితే 140 రూపాయలు కొట్టాడు. 800 పేమెంట్కి 140 రూపాయలు పేమెంట్ కొట్టాడు. మరి ఎంత బాధపడి చెప్పు. అనుకుంటే ఏ పాలు అంటే కూడా 60 రూపాయలు పాలు. మరి నేను అదే సార్ ఇప్పుడు చెప్పాను. మామూలుగా వచ్చేస్తే నేను ఇప్పుడు మెయిల్ పెడతా, రేపే వస్తానని చెప్పి ఇన్ఫార్మ్ చేస్తారంటే మీకు ఇన్ఫార్మ్ చేస్తా. లేదు 2 డేస్లో వస్తానని చెప్పేసి అంటే 2 డేస్ మీకు ఏదో అన్నది రేపు వస్తున్నారంటే ఈ రోజు మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. మొత్తం అందరూ ఫార్మర్స్, ప్రెసిడెంట్ గారు మీరు వద్దు మాట్లాడదు. అదే చెప్పింది మొత్తం నాకు చెప్తా తప్పదు. నీకు కూడా పొరపడం తప్పది. పడుతున్నాయండి 10 రోజులకి ఒకసారి పేమెంట్ ఇస్తున్నారు కదా, ఎలాగ ఎంత తగ్గించేస్తున్నారా మామూలు కరెక్ట్గా పడుతున్నాయి? ఆర్డర్ మీకు చెప్పినాడు ఇంచుమించుగా నెలకు వచ్చేసి 3-4 సార్లు బయట పారబోసిన ప్రతిసారి కూడా ఇన్ఫార్మ్ చేస్తాను. నీటే పోయాడు కాబట్టి మీరు స్లిప్ కూడా బాబు నీ బాల్ తొందరగా నచ్చపోయింది మానే చెప్పాలి. అయితే నేను 7 పాయింట్ వేసి మీకు 3 ఇస్తా ఉంటే ఎవరు చూడండి ఎలా 50 రూపాయలు పడుతుంది.
ఆ 4 5 మీరే పోసి మీరు ఎత్తి తీసుకున్నారు స్లిప్ ఇవ్వకూడదండి ఏడు బయట రేపు ఇవ్వాలి బాబు నీకు 30 అవుతుంది నెత్తి కూర్చొని పోయి మానేమని చెప్పాలి అంటే మీకు మొక్క మాట పెట్టి అలవాట్లేదు